ఆ రోజు 17 జూలై 2016 ఉత్తరప్రదేశ్ హాపూర్లోని గంగా నదిలో ఓ యువతి మృతదేహం కదులుతూ ఒడ్డుకు వచ్చింది. పోలీసులు డెడ్ బాడీ దొరికిన తీరు చూసి పరువు హత్యగా భావించారు. ఆ తర్వాత కేసును విచారించారు. కానీ 2 ఏళ్ల తర్వాత ఢిల్లీ పోలీసులకు ఓ నిజం తెలిసింది. అది విని అంతా షాక్ అయ్యారు. మీరు కూడా ఈ విషయం తెలుసుకుంటే చాలా షాక్ అవుతారు. ఆ యువతి చనిపోయిన రోజే ఆమె కుటుంబ సభ్యుల్లో మిగిలిన 3 కూడా చంపబడ్డారని తెలుసుకున్నారు. వేద్ ప్రకాష్ కుటుంబ హత్యగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ హత్యలకు సంబంధించి పూర్తి కథ ఏమిటి, హత్యలు చేయడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. మీరు ఇప్పటి వరకు తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోండి. ఈ కేసులో మొత్తం ముఖ్యమైన 6 వ్యక్తులున్నారు. వేద్ ప్రకాష్ కిరోడ్వాల్, అతని వైఫ్ సాధన, అతని కూతురు నైనా, అతని కొడుకు శుభం, మరో 2 నిందితులు రితేష్ కటారియా, అభిషేక్ పాల్ ఉన్నారు. 17 జూలై 2016న ఓ అమ్మాయి డెడ్ బాడీ తేలియాడటం కొంతమంది చూశారు. కొంతసేపట్లోనే అక్కడ చాలా మంది గుమికూడారు. అయితే ఈ డెడ్ బాడీ నదిలోకి ఎలా వచ్చిందని భయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి నదిలో నుంచి డెడ్ బాడీని బయటకు తీశారు. దానికి దగ్గరలోనే శాంత్రో కారును గుర్తించారు. అయితే పోలీసులకు ఈ కారు ద్వారా ఏమైనా క్లూ దొరుకుతుందని అంతా వెతికారు. కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ముందు నెంబర్ ప్లేట్ ఆధారంగా కారు రిజిస్ట్రేషన్ ఢిల్లీలో జరిగిందని గుర్తించి ఆ కోణంలో విచారణ చేశారు. ఈ క్రమంలో కారు ఢిల్లీలోని వజీరాబాద్ లో ఉండే వేద్ ప్రకాష్ కిరోడివాల్దిగా తేల్చారు. వెంటనే యూపీ పోలీసులు వజీరాబాద్ చేరుకున్నారు. కానీ ఆ ఇంట్లో తల్లిదండ్రులు, ఆ అమ్మాయి సోదరుడు లేరు. ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. పోలీసులు చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. వారు ఎటు వెళ్లారో తమకు తెలియదని సమాధానం వచ్చింది. మొత్తం కుటుంబం అంతా కనిపించట్లేదు. ఆ అమ్మాయి నైనా కిరోడ్వాల్ గా పోలీసులు గుర్తించారు. ఆమెకు సుమారు 20 సంవత్సరాలుంటాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటోంది. యూపీ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి చివరకు నైనాకు ఎవరితోనైనా లవ్ ఎఫైర్ ఉండి ఉంటుందా, దాన్ని ఇంట్లో ఒప్పుకుని ఉండరు. యువతి తల్లిదండ్రులు, సోదరుడు కలిసి నైనాను హత్య చేసి ఉంటారని సందేహపడ్డారు. యూపీ పోలీసులు కేవలం ఈ కోణంలో మాత్రమే భావించారు తప్పించి మరే ఇతర అంశాలపై కూడా ఎక్కువ దృష్టి పెట్టలేదు. పూర్తి కుటుంబం మొత్తం ఎస్కేప్ అయిందని కోర్టులో చార్జ్ షీట్ వేశారు. ఇది పరువు హత్యగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యువతిని కుటుంబ సభ్యులే మర్డర్ చేసి పరారయ్యారంటూ కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల రిపోర్టు ఇంకా అన్ని విషయాలు విన్న కోర్టు కూడా కూతుర్ని చంపి పరారైన కుటుంబంగా పరువు హత్యగానే పరిగణించింది. దీంతో కేసు క్లోజ్ అయిపోయింది. కానీ ఆ 4 ఎవరు చంపారో ఎవరికి కొంచెం కూడా తెలియదు. చక్కటి కుటుంబాన్ని హత్య చేసిన వారంతా చాలా ఎంజాయ్ చేస్తూ జీవితం గడుపుతున్నారు. ఏ నిందితులైనా తప్పు చేసి చట్టానికి దొరకకుండా పోయినా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా దొరికి తీరుతారు. అలాగే ఈ కేసులో కూడా జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నైనా హత్య కేసును తిరగతోడింది. ఇందులో నైనా కుటుంబం ఎక్కడికి పారిపోలేదని తేలింది. కుటుంబంలోని 4 వ్యక్తులను చంపేశారని గుర్తించారు. ఈ కేసు విచారణలో ఢిల్లీ క్రైమ్ పోలీసులకు ఓ కీలక ఆధారం దొరికింది. దాని ద్వారా పూర్తి నిజాలు బయటకు వచ్చాయి. ఈ వీడియో మొదట్లో ఈ కేసుకు సంబంధించి మొత్తం 6 ఉన్నారని చెప్పుకున్నాం. రితేష్ కటారియా, అభిషేక్ పాల్ మాత్రమే కాకుండా మరో 2 పేర్లు కూడా బయటకు వచ్చాయి. మనోజ్ బావ్లా, సోను అనే 2 యువకుల పేర్లు కూడా ఈ కేసులో వినిపించాయి. మనోజ్ బావ్లా 4 మర్డర్ల రహస్యాన్ని సన్నిహితుల వద్ద బయట పెట్టడంతో ఈ కేసు మళ్లీ ఓపెన్ అయ్యేలా చేసింది. మనోజ్ బావ్లా చెప్పిన మాటలు ఆ నోటా ఈ నోటా చేరి ఆఖరికి ఢిల్లీ క్రైమ్ పోలీసుల వద్దకు చేరాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎవ్వరికీ అనుమానం రాకుండా మనోజ్ బావ్లా కోసం వెతకడం ప్రారంభించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో అతడు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. మళ్లీ పోలీసులకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా పోయాయి. అయితే మనోజ్ బావ్లా గురించి అతని సన్నిహితులను విచారిస్తే అతడు అభిషేక్ పాల్ తో స్నేహంగా ఉంటాడని తెలిసింది.
తెలిసింది. వెంటనే పోలీసులు ఏ మాత్రం లేట్ చేయకుండా అభిషేక్ పాల్ వద్దకు వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. అయితే వీరందరికీ ఈ కుటుంబంతో ఏం శత్రుత్వం అనేదే ప్రశ్న. ఎందుకు కుటుంబాన్ని అంతా నామరూపాలు లేకుండా చేశారు? అసలు చంపడానికి బలమైన కారణం ఏంటి? నైనా డెడ్ బాడీ గంగా నదిలో దొరికింది, కానీ మిగతా ముగ్గురి మృతదేహాలు ఎక్కడ మాయం చేశారు? ఇలాంటి ప్రశ్నలు పోలీసులకు వచ్చాయి. వీటిపైనే అభిషేక్ పాల్ ను పోలీసులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. మొదట పోలీసులను అతడు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో అసలు నిజాలు వాటంతట అవే బయటకు వచ్చాయి. అభిషేక్ చెప్పిన ఆ దారుణ సంఘటనలు విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. వజీరాబాద్ లో నివాసం ఉండే వేద్ ప్రకాష్ కిరోడ్వాల్ ఒక వడ్డీ వ్యాపారి. ఢిల్లీలోని టీలా అనే ప్రాంతంలో అతనికి బట్టల వ్యాపారం కూడా ఉంది. వేద్ ప్రకాష్ కుటుంబం చూస్తే ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. భార్య సాధన, కుమార్తె నైనా, కుమారుడు శుభంతో కలిసి ఈ కుటుంబం చాలా హాయిగా జీవనం సాగిస్తోంది. కానీ ఒక రోజు వారు తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబం అంతా సర్వనాశనం అయ్యేలా చేసింది. వేద్ ప్రకాష్ దుకాణంలో రితేష్ కటియార్ అనే యువకుడు పనిచేసేవాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబ అవసరాలను రితేష్ తీర్చలేకపోతుండేవాడు. అందుకని అతను సొంతంగా బిజినెస్ చేయాలని అనుకున్నాడు. కానీ అతని దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలో వేద్ ప్రకాష్ అతనికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆగస్టు 2015లో 9 లక్షలు అప్పిచ్చాడు. గ్యారంటీగా అభిషేక్ పాల్ సంతకం చేశాడు. వేద్ ప్రకాష్ కు చెందిన దుకాణాన్ని కూడా అద్దెకు తీసుకుని రితేష్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. వేద్ ప్రకాష్ తరచుగా వ్యాపారంలో మెలకువలు చెప్పేవాడు. ఈ క్రమంలో రితేష్ ప్రతి నెల కరెక్ట్ గానే లోన్ అమౌంట్ చెల్లిస్తూ ఉండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ రితేష్ బిజినెస్ దెబ్బతినడం ప్రారంభమైంది. కొద్ది రోజులకే షాప్ రెంట్లు, వేద్ ప్రకాష్ లోన్ తీర్చడం రితేష్ కు కష్టంగా మారిపోయింది. ఇక చేసేది లేక వేద్ ప్రకాష్ కు షాప్ రెంట్, లోన్ కిస్తీలు పే చేయడం ఆపేశాడు. ప్రారంభంలో వేద్ ప్రకాష్ ప్రేమగా తనకు ఇవ్వాల్సిన డబ్బునంతా నిదానంగా తీర్చమని చెప్పేవాడు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ పెరిగింది. ఇదే సందర్భంలో రితేష్ డబ్బులు ఇవ్వకపోయేసరికి అతనికి గ్యారంటీగా ఉన్న అభిషేక్ పాల్ పై వేద్ ప్రకాష్ ఒత్తిడి చేయడం స్టార్ట్ చేశాడు. ఉన్న సమస్యలు చాలవన్నట్లు ఇంకో సమస్య వచ్చిందంటూ రితేష్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో రితేష్, అభిషేక్ ఇద్దరు కలుసుకున్నారు. వేద్ ప్రకాష్ అప్పు తీర్చే పరిస్థితి లేదని, ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి చేయాలని ఇద్దరు బాగా ఆలోచించారు. అప్పుడే వాళ్లకు ఘోరమైన ఆలోచన వచ్చింది. అప్పు కట్టాలంటూ వేధిస్తున్న వేద్ ప్రకాష్ అడ్డును శాశ్వతంగా తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం హత్య ఎలా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. మనోజ్ బావ్లా, సోను అనే ఇద్దరు యువకుల సాయం తీసుకుని ప్లాన్ వేశారు. ప్లాన్ లో భాగంగా అభిషేక్ పాల్ నైనా తమ్ముడు శుభం కు డ్రైవింగ్ నేర్పించడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే వేద్ ప్రకాష్ ఇంటికి అభిషేక్ వచ్చి వెళ్తూ ఉండేవాడు. 15 జూలైన వేద్ ప్రకాష్ ను హత్య చేయాలని రితేష్ తో కలిసి నిర్ణయం తీసుకున్నాడు. ఉదయం 10 గంటలకు అభిషేక్ వేద్ ప్రకాష్ ఇంటికి వచ్చి శుభం కు డ్రైవింగ్ నేర్పుతున్న కారుకు పంక్చర్ అయ్యిందని, టైర్ చేంజ్ చేయాలని అన్నాడు. షాప్ కు వెళ్లి టైర్ ను కొనుక్కురమ్మని అభిషేక్ తో వేద్ ప్రకాష్ చెప్పాడు. వెంటనే అభిషేక్ టైరును కొనుక్కు రావడంతో ఇద్దరు కలిసి కారులో శుభం వద్దకు బయలుదేరారు. వేద్ ప్రకాష్ కు ఆ సందర్భంలో అభిషేక్ పై ఎలాంటి అనుమానం రాలేదు. డబ్బుల గురించి గొడవలు జరుగుతున్నాయనే విషయాన్ని కొంచెం కూడా గుర్తు చేసుకోలేదు. అభిషేక్ పై గుడ్డి నమ్మకంతో కారెక్కాడు. ముందు సీట్ లో కూర్చున్నాడు. అప్పటికే కారులోనే ఉన్న నిందితులు క్లచ్ వైర్ ను సిద్ధం చేసుకున్నారు. జనాలు ఎవ్వరి లేని ప్రాంతంలోకి కారు వెళ్ళగానే ఒక్కసారిగా వేద్ ప్రకాష్ మెడకు క్లచ్ వైర్ ను చుట్టి ఊపిరి ఆడకుండా చేసి కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత వేద్ ప్రకాష్ డెడ్ బాడీని కారు డిక్కీలో వేశారు. వేద్ ప్రకాష్ ను ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపేశామని వారు సంతోషపడ్డారు. అంతలో వాళ్లకు మరో అనుమానం వచ్చింది. వేద్ ప్రకాష్ కనిపించట్లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేస్తే అభిషేక్ తో కలిసి బయటకు వెళ్లాడని చెబుతారని భయం వేసింది. ఈ క్రమంలోనే మొత్తం ఫ్యామిలీని లేపేస్తే ఎవ్వరికి ఎలాంటి డౌట్లు రావని అనుకున్నారు. వేద్ ప్రకాష్ ను చంపిన రోజు మధ్యాహ్నం 2 గంటలకు శుభ్మన్ కి ఫోన్ చేసి కారు టైర్ మార్చాం, ఒకసారి వచ్చి చూసుకుని వెళ్ళు అని అభిషేక్ చెప్పాడు. వేద్ ప్రకాష్ లాగానే శుభం కూడా ఏ మాత్రం ఆలోచించకుండా అభిషేక్ మాటలు నమ్మి అతని వద్దకు వెళ్ళాడు. శుభం ను కూడా వేద్ ప్రకాష్ ను ఎలా చంపేశారో సేమ్ అలాగే మర్డర్ చేశారు. క్లచ్ వైర్ తో శుభం మెడకు చుట్టి బ్రీతింగ్
బ్రీతింగ్ ఆగిపోయేలా చేసి చంపేశారు. ఆ తర్వాత వేద్ ప్రకాష్ డెడ్ బాడీని ఉంచిన కార్ డిక్కీలోనే శుభం డెడ్ బాడీని కూడా పెట్టారు. తండ్రిని కొడుకును చంపిన రితేష్ అభిషేక్ల చూపు ఇప్పుడు వేద్ ప్రకాష్ భార్య సాధనపై పడింది. అదే రోజు సాయంత్రం మళ్ళీ వేద్ ప్రకాష్ ఇంటికి వెళ్లారు. సాధనతో వేద్ ప్రకాష్ కు యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారని అబద్ధం చెప్పారు. భర్త యాక్సిడెంట్ విషయం విన్న సాధన భయపడిపోయింది. వెంటనే హాస్పిటల్ కు వెళ్లాలని రితేష్ అభిషేకులతో కలిసి సాధన ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. పాపం సాధనకేం తెలుసు ఈ దుర్మార్గులే తన భర్తను కొడుకును చంపేశారని. సాధనను కూడా వేద్ ప్రకాష్ శుభంను ఎలా చంపేశారో అదే క్లచ్ వైర్ తో ప్రాణాలు తీశారు. ఇక కేవలం నైనా మాత్రమే ప్రాణాలతో ఉంది. అదే రోజు రాత్రి 9 గంటలకు వేద్ ప్రకాష్ ఇంటికి మళ్ళీ రితేష్ అభిషేక్ వెళ్లారు. సాధనకు ఏ అబద్ధాలైతే చెప్పారో అవే అబద్ధాలు నైనాకు కూడా చెప్పారు. వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మిన నైనా కూడా ఆ దుర్మార్గుల వెంట కారులో వెళ్ళింది. మార్గ మధ్యలోనే నైనాను కూడా వేద్ ప్రకాష్ శుభం సాధనను ఎలా చంపేశారో అదే విధంగా క్లచ్ వైర్ తో నైనా గొంతు నులిమి చంపేశారు. కొన్ని గంటల్లోనే ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్న కుటుంబం శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. మొత్తం కుటుంబాన్ని హత్య చేసిన ఆ దుండగులు నలుగురి మృతదేహాలతో కారులో జనసంచారం లేని ఓ స్కూల్ వద్దకు వెళ్లారు. అక్కడ నలుగురి శవాలను పడేసి వెనక్కి వెళ్లారు. జూలై 16న ఆ నలుగురు దుండగులు మళ్ళీ ఆ స్కూల్ వద్దకు వెళ్లారు. వాళ్ళందరినీ ఓ చాపలో చుట్టి కారు డిక్కీలో పడేశారు. అయితే ఈసారి కారు మాత్రం వేద్ ప్రకాష్ ది. ఈ శాంత్రో కారే యూపీలోని హాపూర్ లో దొరికింది. వాళ్ళు చాలా తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్లాన్ చేశారు. డిక్కీలో వేసిన శవాల నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా వాటికి పర్ఫ్యూమ్ కొట్టారు. శాంత్రో కారు వేసుకుని డెడ్ బాడీలతో యూపీలోని హాపూర్ కు వచ్చారు. గంగా నదిలో 4 శవాలను పడేశారు. ఆ తర్వాత రోజే నదిలో నైనా డెడ్ బాడీ చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైనా డెడ్ బాడీ దొరికింది. కానీ ఇప్పటి వరకు వేద్ ప్రకాష్ సాధన శుభం డెడ్ బాడీలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ హత్యల్లో ప్రధాన నిందితుడు రితేష్ కట్యార్. అతడు తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి 2015లో చనిపోయాడు. సోను ఇతర కారణాలతో చనిపోయాడు. ఇక మనోజ్ బావ్లా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ళ తలరాత చూడండి. 1 ఇయర్ బ్యాక్ నలుగురిని చంపారు. కొన్ని రోజుల్లోనే ఈ ముగ్గురు లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఢిల్లీ పోలీసులు మాస్టర్ మైండ్ తో అన్ని హత్యలకు మూల కారణంగా ఉన్న అభిషేక్ పాల్ ను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ను స్టార్ట్ చేశారు. క్లోజ్ అయిందనుకున్న మొత్తం కేసు బయటకు వచ్చింది. ఈ కేసు ఇంకా కోర్టులో విచారణలో ఉంది. యూపీ పోలీసులు 2015లోనే ఈ కేసును పరువు హత్యగా భావించి ఉండకపోతే అభిషేక్ పాల్ ఇప్పటి వరకు జీవితాన్ని సరదాగా గడుపుతూ ఉండేవాడు కాదు. డీప్ గా ఎంక్వైరీ చేయకపోవడం వల్ల పరువు హత్యగా భావించాల్సి వచ్చింది. నిందితులు ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక దగ్గర దొరకకుండా తప్పించుకోలేరు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.